మన ప్రభువును ప్రియరక్షకుడని యేసయ్య దివ్యనామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12 వచనాలు. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నీతిమంతుడు ఒక్కడూ లేడు అని బైబిల్ చెప్తా ఉంది. ఎవరైతే ఆ సంగతి గ్రహించి సువార్తను నమ్మి యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు, పరిశుద్ధులు అవుతారు. ఈనాడు మనుషులు మోసం చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోను పోటీ పడుతూ ఉన్నారు. ఎవరు ఎంత తెలివిగా మోసం చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. కాలం మారిందని అందరూ అనుకుంటున్నారు, కానీ మారింది కాలం కాదు, మానవులు. చాలా విపరీతంగా మానసికంగాను భౌతికంగాను వారిని వారే చెరిపేసుకుంటూ ఉన్నారు. సత్యం తెలిసినా కూడా, కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నా కూడా దానికి కొంచెం అయినా విధేయత చూపలేని తరం ఎప్పుడు వచ్చింది. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం క్రొవి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అని అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడింది. దేవుని వాక్యంలోని సత్యం తెలియపరచబడినప్పుడు మనిషిలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ సత్యాన్ని హత్తుకుంటుంది. కొంచెం గమనించండి, అందరూ సిగ్గుపడాల్సిన విషయాలలో గర్వపడుతూ ఉన్నారు. ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లలు జ్ఞానం సంపాదించారా అని ఆలోచించడం లేదు. ఎలాగైనా సరే మార్కులు 90% వచ్చాయా, మంచి గ్రేడ్ వచ్చిందా, పాస్ అయ్యాడా లేదా అని మాత్రమే చూస్తున్నారు. అంతేకాకుండా డబ్బు సంపాదించాడా లేదా అనే దాన్ని చూస్తున్నారు, కానీ దాన్ని ఎలా సంపాదించాడు, ఏ పనులు చేసి ఎందరిని మోసం చేసి సంపాదించాడనే విషయం ఈనాడు ఎవ్వరూ గమనించడం లేదు. ఎవరు మంచి ఎవరు చెడు, ఏది నిజం ఏది అసత్యం, నీతి న్యాయం ధర్మం ప్రేమ జాలి అనే విషయాలను గురించి ఆలోచించే వారు ఎక్కడున్నారు? దేని బిడ్డలారా, ఈనాడు డబ్బు ఎక్కడుంటే అక్కడే ఇవన్నీ ఉంటాయి. డబ్బు వీటన్నిటినీ కొనేస్తుంది. డబ్బు కోసం అందరూ వీటిని నమ్మేస్తున్నారు. అందరూ ఒకటి మరిచిపోతా ఉన్నారు, దేవుని యొక్క శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరు. కంగారేమీ లేదు, ఎవరి జీతం వారికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నలుగురు నమ్మినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు. దాని ఫలితం ఒకానొక నాటికి బయలుపడుతుంది. దేవుడు సత్యవంతుడు, నీతివంతుని మీద దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. మార్పు చెందలేనంతగా మానవులు చెడిపోయారు. కానీ ఏ భాషలో చెప్తే వారికి అర్థమవుతుందో ఆ భాషలోనే వారికి చాలా స్పష్టంగా దేవుడు చెప్పనున్నాడు. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో క్రైస్తులని వారే దేవుని నామానికి అవమానం తెస్తూ పాపాలలో పడిపోతుంటే మరి భక్తిల పరిస్థితి ఏంటి? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి ఎక్కడ నిలుచును అని దేవుని లేఖనం చెప్తుంది. ఆలోచించండి ప్రియ దేని బిడ్డలారా, ఈ రోజున సరి చేసుకుందాం. దేవునికి లెక్క చెప్పాలని గుర్తుగా ఎరిగిన వారమై దేవుని ఎడల భయభక్తులు కలిగి ముందుకు సాగుదాం. ఇక మార్పుకు సమయం లేదు. ప్రభు రాకకు ముందే నీ పరిస్థితిని నీ స్థితిని మార్చుకో. మన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండును గాక. ఆమేన్.